ఇరాన్లో ఎంతమంది చనిపోయారు ఏంటి అని లెక్కలతో సహా వాళ్ళు చెప్తుంటే ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలని వాడుకుంటూ, గల్ఫ్ చమురును వాడుకుంటూ, గల్ఫ్ని చేతిలో పెట్టుకొని దేశాల మీద పెత్తనం చేస్తున్న అమెరికా ఇదే గల్ఫ్లో ఎంతమంది చనిపోయారో అని లెక్కలు చెప్పలేదు. అలాగే తన ఆర్మీ ఎంతమంది మరణించారో లెక్కలు చెప్పలేదు. ఈ ఆర్మీ కుటుంబాల వాళ్ళు కోర్టులకు వెళ్ళి మా వాళ్ళు ఎంతమంది చనిపోయారని రిక్వెస్ట్లు చేసుకొని డిమాండ్స్ చేసి, మరి మీరేమో ఎవరు చనిపోలేదంటున్నారు, మా వాళ్ళు ఎవరు కూడా ఆచూకీ లేకుండా అయిపోయారు, ఫోన్స్ లిఫ్ట్ చేయట్లేదు అని ఆ కుటుంబాలు వెళ్ళి మాట్లాడేలాంటి సందిగ్ధ పరిస్థితి. సో మొత్తంగా ఇది పైకి కనబడుతున్న ఈ యుద్ధం ట్రంప్ మాట్లాడే మాటలతో ఒక రకంగా కామెడీ షో లాగా మారుతుంది. ఈ 5 రోజుల విరామంలో మరి ఒక రోజు అయిపోయింది. ఈ 4 రోజుల తర్వాత ఏం చేస్తారో, ఏం జరుగుతుందో ఇక మనం చూడాలి. నిజానికి ఇరాన్ చర్చలకి ఇప్పుడు కాదు, మొదట్లోనే 2025లోనే అమెరికా ప్రెసిడెంట్ ఒక లేఖ రాయడం జరిగింది. ఇదే ఇరాన్ సుప్రీం ఖమేనీకి, అమీతుల్లా ఖమేనీకి లేఖ రాయడం జరిగింది. అంటే పైకి అంత పెద్ద భయంకరమైన యుద్ధంగా కనబడుతున్న ఈ యుద్ధం ట్రంప్ వ్యాఖ్యలు, ట్రంప్ తీరుతో మాత్రం ఒక కామెడీ గేమ్ లాగా మారిపోయింది. అసలు నిజానికి 2025లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అమీతుల్లా ఖమేనీకి ట్రంప్ లేఖ రాయడం జరిగింది. ఇదే విషయాల మీద, ఈ 15 అంశాలు లేదంటే ఇంకో 15 అంశాలు ఏమున్నా సరే దాని మీద మాట్లాడుకుందామని, దానికి చర్చలు జరపడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దానికి అందరం కూర్చొని మాట్లాడుకుందామని ఖమేనీ నుంచి రిప్లై కూడా వచ్చింది. కానీ అది కాదన్నట్టుగా మొత్తం రెజీమ్ చేంజ్ చేసేయాలి, ఇంకా వీళ్ళతో నాకు మాటలేంటి అనుకున్న ట్రంప్ ఒక రకంగా పొగరబోతుతనానికి ఈ రోజు జరిగిన ఇన్ని పెద్ద ప్రాణాల నష్టం, అనేక దేశాలు పడుతున్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా ట్రంప్ తీరుతోనే జరిగింది అనేది మనం గుర్తించాల్సిన అవసరం.